నాకు తెలిసి కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కాంగ్రెస్లో ఉండరు. ఖతం, బాయ్ బాయ్, టాటా. అండ్ పాలిటిక్స్లోకి ఎందుకు మీరు వెళ్ళాలనిపించింది? దట్టు బీజేపీలోకి ఎందుకు? మిగతా పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే మొదటి నుంచి కుటుంబ రాజకీయాలు. బీజేపీ అప్ టు ద మార్క్ ఉందా, అనుకున్నట్టు ఉందా? ఈ రోజు మోడీ గారికి సెలవని ఎక్కడైనా నేనైతే చూడలేదు. दुनिया याद करे तो मेरे देश को याद करे, मेरे देश के भविष्य को देखे, मेरे देश के लिए दुनिया गर्व से कहे ये एक देश है जो मानव कल्याण का रास्ता दिखा सकता है. హిందువా ముస్లిమా అని చెప్పి ప్యాంటు తీసి చెక్ చేసి చంపారంటే ఈ రాటెన్ సొసైటీలో మనం బతుకుతున్నాం. వాళ్ళు మతం కోసమే చేశారు, నువ్వు మతం కోసం మాట్లాడుతున్నావు కదా. ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు, ప్రాణాలని కాపాడాల్సిన డాక్టర్లు వాళ్ళే బాంబులు పెట్టే పనిలో ఉన్నారు. ఎంత ద్వేషం ఉంటే నీకు ఒక మనిషి మీద వాడిని కొట్టి 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 చంపి ఈడ్చి వాడిని చెట్టుకి వేలాడి తీసి పెట్రోల్ బసి కాల్చడం, అరే ఎక్కడ బతుకుతున్నాం మనం? యోగి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, 100 మంది ముస్లిమ్స్ ఇళ్ళ మధ్య ఒక హిందూ బతకగలడా, ఒక 100 మంది ముస్లిమ్స్ ఇళ్ళ మధ్య ముస్లిం హ్యాపీగా బతకగలడు. సో మీ దృష్టిలో జాతీయవాదం అంటే ఏంటి? వాళ్ళకి ఒకటే మోటో, డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్. అంటే తెలంగాణ నార్త్లో బీజేపీ ఎక్కువ ఉంది, చూసాం కూడా, జనాలు అందరూ డేటా మన కళ్ళముగా కనిపిస్తుంది. సౌత్లో ఏముండదు. బేసికల్ చెప్పండి, కొన్ని ఏరియాలకు పోతే అసలు బీజేపీ పార్టీ లేదు, క్యాండిడేట్ కూడా లేరు. సో అట్లాంటి దాంట్లో బీజేపీ గెలుస్తుంది అనడంలో అతిశయోక్తిగానే అన్నారేమో నాకు అనిపిస్తుంది. లేదు, అతిశయోక్తి కాదు. మార్పు మొదలైంది. ప్రజలు బీజేపీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయేది బీజేపీ గవర్నమెంట్, మీరు రాసి పెట్టుకోండి. నమస్తే అందరికీ, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. నేను మీ అజయ్ కుమార్. సో మళ్ళీ ఇంకో మనం పాడ్కాస్ట్ చేయబోతున్నాము. ఈరోజు గెస్ట్ మాత్రం చాలా స్పెషల్, ఎందుకంటే మనందరికీ తెలుసు వారు ఎవరు అనేది. ఇంట్రడ్యూస్ చేస్తాను కొద్దిసేపట్లో, కానీ వారి గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. వారు జనరల్ లాగా నీలాగా నాలాగా అందరు సామాన్యుల్లాగా ఉద్యోగం చేస్తూ వాళ్ళ కామన్ లైఫ్ బతకొచ్చు. ఒక డాక్టర్ వృత్తి చేస్తున్నారు, వారు సేవ చేస్తున్నారు. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే ఎంతోమందికి పేషెంట్స్ని చూడడము, లైఫ్లో చాలా బిజీ స్కెడ్యూల్ యాక్చువల్లీ చెప్పాలండి డాక్టర్స్. అట్లాంటి దాంట్లో కూడా ఆయన తన వంతుగా తన ప్రయత్నం ప్రతిరోజు ధర్మం గురించి చెప్పాలి, దేశం గురించి మంచి జరుగుతుంది చెప్పాలి, దేశంపై అన్యాయం జరుగుతుంది మనం ప్రశ్నించాలి, మాట్లాడాలని చెప్పేసి ప్రభుత్వం నుండి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా లేకపోతే ప్రజల నుండి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా అన్నిటికీ తట్టుకొని తన సొంత వ్యవస్థలో కూడా కొంతమంది ఇబ్బందులు అన్నా కూడా మాట్లాడి ఇబ్బంది పడ్డా కూడా సర్లే అంటూ తీసుకొని దేశమే నాకు ముందు, ధర్మమే ముందు అని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తిని మనం ఈరోజు పాడ్కాస్ట్ చేయబోతున్నాం. సో వారు ఎవరో కాదు, డాక్టర్ సాయి చంద్ర మల్లాది గారు. నమస్కారం అన్న. నమస్కారం అండి. థ్యాంక్ యూ అన్న, ఫస్ట్ మీ బిజీ స్కెడ్యూల్లో మాకు టైం ఇచ్చారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, మై ప్లెజర్. ఐ ఫీల్ మై రెస్పాన్సిబిలిటీ. సో జనరల్గా మీ గురించి అందరూ జనరల్గా వాట్సాప్ వీడియోస్ వెళ్ళడం కానీ ఇన్స్టాగ్రామ్లో మీరు పబ్లిష్ చేసినా కూడా దాదాపు చాలామంది చూస్తారు. మీరు రీసెంట్గా చెప్పారు, ఎవరున్నా కూడా నాకు కొలాబరేట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను, సపోర్ట్ చేస్తాను ధర్మం గురించి. బేసికల్ నా ఫస్ట్ క్వశ్చన్ అన్న, జనరల్గా మీలాంటి వాళ్ళు ప్రొఫెషన్లు ఉన్న వాళ్ళు ధర్మం గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటారు ఫస్ట్? ఎందుకంటే ప్రొఫెషనల్గా ఇబ్బంది అవుతుంది మీకు. సో మాట్లాడడంలో మీకు ప్రెజర్స్ చాలా ఉంటాయి. అండ్ రీసెంట్గా ఇంకొక విషయం కూడా జరిగి మీ పార్టీలోకి వెళ్ళారు, అది మనం తర్వాత మాట్లాడదాం. సో బేసికల్లీ అసలు మీరు ఫస్ట్ ధర్మం గురించి ఎందుకు మాట్లాడాలనుకున్నారు? అదే అండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఏ ముస్లిం కెన్ బి ఏ ముస్లిం, ఏ క్రిస్టియన్ కెన్ బి ఏ క్రిస్టియన్, ఏ హిందూ హ్యాస్ టు బి ఏ సెక్యులర్ అన్నట్టు తయారైంది. సో మనకి పార్లమెంట్లో బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య గారు చెప్పినట్టు కొంతమంది డాక్టర్స్ వాళ్ళు ఓపెన్గా వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. సో మనం మాట్లాడేసరికి అట్లా మాట్లాడకూడదు, ఇట్లాగా సొసైటీ మనల్ని జడ్జి చేస్తుంది. అల్టిమేట్గా ఏంటంటే సార్, మనం డాక్టర్ అయినా యాక్టర్ అయినా వాట్ ఎవర్ ప్రొఫెషన్, మనం సమాజంలో జరిగే పరిణామాలని మనం అబ్జర్వ్ చేస్తే, సో మొన్న పహల్గామ్ అటాక్ చూసాము. అవును, ఎంత ధైర్యంగా అసలు వాళ్ళు వచ్చి హిందువా ముస్లిమా అని చెప్పి చూసి చంపడం జరిగింది. సో నాకు అదొక ఇన్సిడెంట్ చాలా బాధేసింది యాక్చువల్గా, చాలా అంటే చాలా ఫీల్ అయ్యాం. అంటే నా బ్రెయిన్లోంచి అది పోదనమాట అంత ఈజీగా, అంత ఎఫెక్ట్ క్రియేట్ చేసింది. అంటే సరదాగా ఒక ట్రిప్కు పోయిన వాళ్ళు హిందువా ముస్లిమా అని చెప్పి ప్యాంటు తీసి చెక్ చేసి చంపారంటే ఎలాంటి సొసైటీ, రాటెన్ సొసైటీలో మనం బతుకుతున్నాం. ఇంకోటి నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సంఘటనలు ఏంటంటే దీపు చంద్రదాస్ మీద జరిగిన అటాక్. అరే ఎంత ద్వేషం ఉంటే నీకు ఒక మనిషి మీద వాడిని కొట్టి 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 చంపి ఈడ్చి
వాడిని చెట్టుకి వేలాడదీసి పెట్రోల్ బసి కాల్చడం, అరే ఎక్కడ బతుకుతున్నాం మనం. ఇంకొక ఇన్సిడెంట్ నన్ను బాగా కదిలించిందంటే, ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు, ప్రాణాలని కాపాడాల్సిన డాక్టర్లు వాళ్ళే బాంబులు పెట్టే పనిలో ఉన్నారు. ఈ మధ్య మనం ఢిల్లీలో చూసాం బాంబ్ బ్లాస్ట్లలో వాళ్ళు దొరికారు. అంటే ఎటుపోతుంది సమాజం. సో అల్టిమేట్గా ఏంటంటే క్రక్స్ ఏంటంటే, ఎక్కడైతే ఏ దేశాల్లో అయితే హిందువులు మైనారిటీ అవుతున్నారో, అంటే బంగ్లాదేశ్ ఒక ఎగ్జాంపుల్, పాకిస్తాన్ ఒక ఎగ్జాంపుల్, సో వాళ్ళు అక్కడ బతకలేని పరిస్థితి అయిపోతుంది. సో అంతెందుకు మన యోగి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, 100 మంది ముస్లిమ్స్ ఇళ్ళ మధ్య ఒక హిందూ బతకగలడా, ఒక 100 మంది ముస్లిమ్స్ ఇళ్ళ మధ్య ఒక ముస్లిం హ్యాపీగా బతకగలడు, కానీ 100 మంది ముస్లిమ్స్ ఇళ్ళ మధ్య ఒక హిందూ ఎందుకు బతకలేకపోతున్నాడు. సో ఇంకోటి చాలా వీడియోలు ఉన్నాయి సోషల్ మీడియాలో కాశ్మీరీ పండిట్లది, కేవలం 2-3 రోజుల వ్యవధిలో 3-4 లక్షల మందిని ఇంచుమించు ఖాళీ చేపించి మసీదుల అనౌన్స్మెంట్లు ఉంటే ఉండండి, లేదంటే ఇక్కడి నుంచి పారిపోండి. సో దాంట్లో కొన్ని వీడియోలు ఇంకా ఉన్నాయి మన సోషల్ మీడియాలో. దాంట్లో ఒక ఆయన చెప్తాడు, ఒక ఇంటర్వ్యూర్ అడుగుతాడు అన్నమాట, మీకు కాశ్మీర్లో జాబ్ ఉంది కదా, గవర్నమెంట్ జాబు, మళ్ళీ వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటారా అని. ఆయన అంటాడు, కావుంటే నేను ఢిల్లీ రోడ్ల మీద అడుక్కో తింటా కానీ మళ్ళీ నేను అక్కడికి పోను అని చెప్తాడు. అంటే ఆ భయము వాళ్ళు క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో నేనేమనుకుంటానంటే, ఇప్పుడే మనం మాట్లాడలేకపోతే వాట్ అబౌట్ ఆఫ్టర్ 30 years, వాట్ అబౌట్ ఆఫ్టర్ 50 years అనేది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ సమాధానం చెప్పారు కదా, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ దీన్ని చూసి మీ గురించి నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు ఇట్లా కాశ్మీర్ గురించి చెప్పారు, ప్లస్ ఢిల్లీలో ఆ పర్సన్ వాళ్ళు చేశారని చెప్పారు కదా, వాళ్ళు మతం కోసమే చేశారు, నువ్వు మతం కోసం మాట్లాడుతున్నావు కదా, వాడికి నీకు తేడా ఏంటి అని అంటారు. ఇది మానవత్వం కదబ్బా, మతం కాదు. నువ్వు ఉన్న ప్లేస్లోంచి నిన్ను ఖాళీ చేసి పంపిస్తుంటే ఏంటి అది, నిన్ను కొట్టి చంపి చెట్టుకి అలాంటి తీసి పెట్రోల్ పోసి కాలుస్తుంటే దీపు చంద్రదాస్ పేరు ఒక్కటే గుర్తుంది. దాని తర్వాత ఇంకో 10 ఇన్సిడెంట్స్ అయినాయి, అలాంటివి చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, రోజుకోటి కనిపిస్తుంది. ఇంకేంటంటే హిందువులు మాట్లాడి వాళ్ళకి ఇంకా చెప్పలేకపోతున్నారు. రోజుకో ఇన్సిడెంట్ వస్తుంది న్యూస్ పేపర్లో. అంతెందుకు మొన్న హిందువుల టెంపుల్స్ మీద, ఆలయాల మీద దాడి, ఏమన్నా అంటే మతి స్థిమితం లేని వ్యక్తి ఆలయంకి వచ్చి లెట్టిన్ పోయాడు అని చెప్పి. సో దేనికైనా టూ మచ్ ఆఫ్ యాంటీ హిందూయిజం ఎక్కువైపోయింది. మనం మతం గురించి మాట్లాడడం లేదు, మన పని మనం చేసుకుంటున్నాము. సో టూ మచ్ ఆఫ్ యాంటీ హిందూయిజం అయిపోయింది. సో తప్పకుండా మీరు బయటకు వచ్చి మాట్లాడాలని ఫిక్స్ అయ్యారు. నేనే కాదు, ప్రతి ఒక్కరు మాట్లాడాలని అనుకుంటాను. ఎందుకంటే మనకి ఒక రోజులో 24 గంటల్లో గంటకు 60 నిమిషాల్లో ఒక మనిషికి 5 నిమిషాలు కూడా టైం ఉండదా మాట్లాడడానికి? అంటే వాళ్ళు ఎంత బిజీగా ఉండాలి. డైలీ ఒక 5 minutes మీరు ఎంత బిజీగా ఉన్నా మీరు మాట్లాడాల్సిందే. సొసైటీని అవేకెన్ చేయాలి. ఎందుకంటే కొంతమంది నిద్రలేచారు, ఇంకా చాలా మందికి విషయాలు తెలియాలి, పల్లెటూర్ల వరకు వెళ్ళాలి, ఇంట్లో తెలియాలి. సో మీరు మొత్తానికి బీజేపీలో జాయిన్ అయ్యారు రీసెంట్గా. ఎస్ సార్. సో ఎందుకు పాలిటిక్స్? ఐ మీన్ మీరు సోషల్ యాక్టివిస్ట్గా మీరు చేయొచ్చు, అండ్ పాలిటిక్స్లోకి ఎందుకు మీరు వెళ్ళాలనిపించింది? దట్టు బీజేపీలోకి ఎందుకు? మిగతా పార్టీలు ఉన్నాయి కదా. వై బీజేపీ, వై నాట్ అదర్ పార్టీస్ అంటే సింపుల్గా చెప్తాను సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే మొదటి నుంచి కుటుంబ రాజకీయాలు, తర్వాత అపీజ్మెంట్ పాలిటిక్స్. ఇప్పుడు లాస్ట్ 10 yearsలో మన మోడీ గారు చేసిన డెవలప్మెంట్ కాంగ్రెస్ పార్టీ కనుక చేస్తుంటే ఈ పార్టీకి మన ఇండియా అమెరికా దాటేది. సో లాస్ట్ 10 yearsలో మీ కళ్ళ ముందు డెవలప్మెంట్ కనపడుతుంది. హైవేలు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ. నాకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎక్కువ పేషెంట్లే చెప్తారండి. ఐ వాజ్ వెరీ న్యూట్రల్ ఇన్ మై ఎంబీబీఎస్ డేస్. లైక్ పేషెంట్లు వచ్చి ఆర్మీ వాళ్ళు ముఖ్యంగా, సార్ ఇప్పుడున్న మోడీ గవర్నమెంట్ మాకు చాలా హెల్ప్ చేస్తుంది, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచింది, మాకు రోడ్లు బాగున్నాయి, మాకు చాలా బాగా చూసుకుంటున్నారంటే నీకు దట్ ఈస్ అ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కదా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఆర్మీలో ఉంటే వాళ్ళని అడగండి. అప్పుడున్న గవర్నమెంట్కి ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్కి దట్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దట్స్ వన్ ఇంప్రెషన్. ఇంకోటి ఏంటంటే మన పార్లమెంట్ మీద అటాక్ చేసిన ఒక పర్సన్ ఉన్నాడు, అఫ్జల్ గురు. సో వాడు ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్తున్నాడు, మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, మేము అటాక్ చేసామని. వీడిని సపోర్ట్ చేస్తే ఒక గ్యాంగ్ ఉంది, వీళ్ళని ఇప్పుడు జైల్లో పెడితే వీళ్ళని సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లాయర్లను పెట్టి వాదిస్తుంది. ఐ మీన్ కపిల్ సిబ్బల్ ఇంకా కొంతమంది వాదిస్తున్నారు. సో ఏంది అసలు ఇది, ఎట్టుపోతుంది సమాజం? క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సో
నా ఐడియాలజీ బీజేపీ ఐడియాలజీకి మ్యాచ్ అవుతుంది. నాకు తెలిసి కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కాంగ్రెస్లో ఉండరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసేది ఏంటంటే అపీస్మెంట్ పాలిటిక్స్. ఇప్పుడు మన రీసెంట్గా నితిన్ నబీన్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ అయ్యారు జస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 45. బీజేపీ అంటే వరల్డ్స్ లార్జెస్ట్ పార్టీ అట్ ద ఏజ్ ఆఫ్ 45. కాంగ్రెస్లో అలా అవుతుందా? సో బీజేపీలో లైక్ ఇప్పుడు ఒక ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో పుట్టి ఒక చిన్న కార్యకర్త కూడా మేబీ ఒక 20-30 ఏళ్ళ తర్వాత ప్రెసిడెంట్ అవ్వచ్చేమో. బీజేపీలో ఆ ఛాన్స్ ఉంది. ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు, నాకు ఆయన వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. ఆయన ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఐ మీన్ ఒక ఎంపీ స్థాయికి ఆ లెవెల్కి వెళ్ళారంటే నాట్ ఏ జోక్. సో మిగతా పార్టీలు అలా ఉండదు. ఇంకా టీఆర్ఎస్ అంటే మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. అఫ్ కోర్స్ నాకు వాళ్ళలో కొన్ని ప్రిన్సిపల్స్ నచ్చుతాయి, బట్ అల్టిమేట్గా అది కూడా ఒక ఫ్యామిలీ డైనాసిటీ పాలిటిక్స్. సో మీరు డైనాసిటీ పాలిటిక్స్ కాదు కాబట్టి బీజేపీ సెలెక్ట్ చేసుకొని డెవలప్మెంట్ కూడా చూసారు మీరు. ఆబ్వియస్గా డెవలప్మెంట్ చూశాను. ఇంకోటి నాకు బీజేపీ చేసిన చాలా మంచి పనులు ఉన్నాయి. లైక్ రామ్ మందిరం ఇష్యూ నాకు చాలా మనసుకు దగ్గరైన ఇష్యూ. అరే రాముడు ఇక్కడ పుట్టాడని చెప్పి కోర్టులో ప్రూవ్ చేసుకోవాలా? అంటే రేపొద్దున తిరుమల టెంపుల్ మీద కేసు వేస్తే తిరుమల టెంపుల్ ఇక్కడ, రేపు వెంకటేశ్వర స్వామి ఇక్కడ పుట్టాడని ప్రూవ్ చేసుకోవాలా? అంటే మన కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలా? సో కాంగ్రెస్ పార్టీ 20-30 లాయర్లను పెట్టి ఆపిందని చెప్పి చాలా వీడియోలు ఉన్నాయి. సో 70 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు రాలేకపోయింది రామ మందిరం అంటే నాకు క్లియర్గా అర్థమైపోతుంది జనాలకి అది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని. ఇంకా చాలా విచిత్రమైన విషయం ఏంటంటే అసలు ఎవరెవరో వచ్చి రామ మందిరంని దర్శనం చేసుకుంటున్నారు, మన రాహుల్ గాంధీ గారు ఇంకా వెళ్ళలేదు. అంత గొప్ప అపోజిషన్, లీడర్ ఆఫ్ అపోజిషన్ మనకి కదా, క్లియర్ అర్థమవుతుంది అక్కడనే మైనారిటీ అపీస్మెంట్ అని చెప్పేసి. సో నేను చాలా కాన్ఫిడెంట్గా నేను మనసా వాచా కర్మనా నమ్మేది ఏంటంటే బీజేపీ అందరినీ సమానంగా చూస్తుంది. ఉన్న పార్టీలో బెస్ట్ పార్టీ బీజేపీ పార్టీ. సో ఈ డైనాసిటీ పాలిటిక్స్ ఉండవు, డెవలప్మెంటే అజెండా, నేషన్ ఫస్ట్ పాలసీ. సో మన బార్డర్స్ మనకి సేఫ్ చేస్తుంది బీజేపీ. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పాలనలో వాళ్ళు ఏదన్నా అటాక్స్ అయినా కూడా మన వాళ్ళు మళ్ళీ అటాక్ రిటాలియేషన్ ఏమి ఉండదు. ఎగ్జాక్ట్లీ అలాంటిది ఇప్పుడు సో వాళ్ళే ఉచ్చబోసుకుంటున్నారు. రీసెంట్ ఆపరేషన్ సింధూర్ మనం చూసినాం. అంటే చూడండి ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు అపోజిషన్ వాళ్ళు మోడీ గారిని పొగుడుతున్నారు, ఇక్కడ వాళ్ళు అపోజిషన్ వాళ్ళు మన మోడీ గారిని తిడుతున్నారు. సో ప్రపంచం మొత్తం మోడీ గారిని మెచ్చుకుంటుంది. అంతేందుకు నిన్న మొన్న డీకే శివ గారు ఆయన ఒక వీడియోలో చెప్తున్నాడు, నేను వేరే కంట్రీకి పోయినప్పుడు ఎప్పుడు కూడా ఇండియాని మళ్ళీ నేను కించపరుస్తూ కానీ ఇండియాకి అగెన్స్ట్గా మాట్లాడనని చెప్పి డీకే శివకుమార్ గారు చెప్తున్నారు. ఉన్న పార్టీలో బీజేపీ ది బెస్ట్. ఇంకోటి ఫ్యూచర్ దానికే ఉందని అనుకుంటున్నాను నేను. సో మీరు జనరల్గా సొసైటీలో చాలా విషయాలు ఫ్యాక్టర్స్ మీరు చూశారు, సో ఎంచుకున్నారు. సో చాలామంది ఏంటంటే ఒక్కొక్కరు కొన్ని ఉంటాయన్న ఫేవరెటిజం, లైక్ ఒక్కొక్కరు నేషనలిజం అంటే ఇష్టం. అంటే ప్రతి ఒక్కరికి దేశం గురించి ఆలోచించిన అందులో చాలా రకాలు ఉన్నాయి కొనాలు. ఒకడు నేషనలిజం వల్లే మనకు దేశానికి అభివృద్ధి జరుగుతుంది అంటారు, ఇంకొకరు కమ్యూనిజం అయితేనే ఈ దేశానికి అభివృద్ధి అని ప్రపంచానికి అన్నట్టు ఒక కైండ్ ఆఫ్ వాదనలు ఉంటాయి. కొన్ని అంత లేదబ్బా, లేదు బట్ అంటే చాలా మంది నాకు నిజంగా అర్థం కాదు. ఇప్పుడు మీరు రోడ్డు మీద ఇప్పుడు మూసారాంబాగ్ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి రోడ్డు మీద 100 మందిని కమ్యూనిజం గురించి అడిగితే వాళ్ళు పైనుంచి కిందకి చూసి అడిగితే వాళ్ళకి తెలియదు కమ్యూనిజం ఎక్కడుంది చెప్పండి. అది అయిపోయింది ఆల్రెడీ, గాన్ చాప్టర్ అది. ఇంకా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఏదో ఉన్నారు అంతే. ఉంటే తెలంగాణ మొత్తం ఉండాలి కదా, మరి కమ్యూనిజం ఎక్కడుంది? లేదు కదా. ఇండియా మొత్తం ఉండాలి కదా, ఎక్కడుంది? లేదు కదండి. సో మీ దృష్టిలో జాతీయవాదం అంటే ఏంటి? వాట్ ఈస్ నేషనలిజం అకార్డింగ్ టు యూ? అంటే మనకి ఎందుకు ఈ కంట్రీ ప్రేమ అంటే ఎలా చెప్తాం? మన మదర్లా చూసుకుంటాం. మన అమ్మ అంటే మనకి ఎందుకు ఇష్టం అంటే మనం ఎలా చెప్తాం? మనకు ఆ రకమైన కనెక్షన్ ఉంటుంది మన ల్యాండ్తో. లైక్ అది టెంపుల్స్ వల్ల కావచ్చు, మనల్ని పెంచిన విధానం వల్ల కావచ్చు, అట్మాస్ఫియర్ వల్ల కావచ్చు, మనం జరుపుకునే పండగల వల్ల కావచ్చు. ఇప్పుడు ఉగాది ఎందుకు చేసుకుంటాం అనే దానికి ఒక పెద్ద రీజన్ ఉంటుంది. December 31st నైట్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేదానికి ఏమైనా రీజన్ ఉంటుందా? కానీ చిన్నప్పుడు మనకు అదే బ్రెయిన్ వాష్ చేసి చెప్పారు. ఇప్పుడు తర్వాత అర్థమైంది, అరే ఉగాది అప్పుడు సీజన్స్ మారుతాయి, ఋతువులు మారుతాయి, పంటలు చేతికి వస్తాయి. ఐ మీన్ అట్లా ఒక కనెక్షన్ అనేది ఉంది. సో మనకేంటంటే మన టెక్స్ట్ బుక్లో చాలా వరకు మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఆ మిస్ఇన్ఫర్మేషన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి ఎంతసేపు ఏంటంటే మహమ్మద్ గజనీ వాడు 17 సార్లు దండయాత్ర చేశాడని, లేదా పెద్ద అక్బర్ ఏదో పెద్ద వాడు కాశ్మీర్ ఏదో సైనికుడిలాగా
వాడిని చూపించారు. తర్వాత ఇక నెక్స్ట్ వచ్చిన ఈ వాళ్ళ ఔరంగజేబు, తర్వాత బాబర్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ గురించి ఎక్కువ ఉంది. మన అల్లూరి సీతారామరాజు గారి గురించి కదా మనం నేర్చుకోవాలి. మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి ఓ 10 పేజీలు ఉండాలి. ఇప్పుడు అవసరం లేని వాడి గురించి మనకి ఎందుకు ఎక్కువ రుద్దారో మనకు అర్థం అట్లా చాలా చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. సో ఐ మీన్ మన టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మార్చాల్సిన అవసరం ఉందమ్మా. ఓకే, అంటే ఇప్పుడు మీరు సందర్భం వచ్చింది కాబట్టి బీజేపీ గురించి, బీజేపీతోనే మీకు డెవలప్మెంట్ సాధ్యము లేకపోతే దేశ ప్రగతి సాధ్యము అని మీరు అన్నారు కదా. సో ఇప్పటి వరకు ఈ 11 సంవత్సరాల వ్యవధిలో బీజేపీ అప్ టు ద మార్క్ అనుకుంటున్నారా? అంటే ఏదైతే చేయాలో ఇలాంటి ఒక కల్చర్లీ లేకపోతే డెవలప్మెంట్ పరంగా అన్ని రకాల అన్ని ఫ్యాక్టర్స్లో బీజేపీ అప్ టు ద మార్క్ ఉందా, అనుకున్నట్టు ఉందా? చాలా ఉంది. ఈ పనులు కాంగ్రెస్ చేయాలంటే ఇంకో 50 ఏళ్ళు పట్టేది. నిజంగా చెప్తున్నాను నేను. ఫస్ట్ చేసేదా వాళ్ళు చేయాలంటే 50 ఏళ్ళు పట్టేది. ఎందుకంటే మోడీ గారికి 4 పిల్లలు లేరు. ఇప్పుడు ఆయన ఏదో సంపాదించి వెనకాల 10 మందికి పంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యోగి గారికి కూడా అంతే, ఆయనకేం 10 మంది పెళ్ళే కాలేదు. సో వాళ్ళు చాలా డెడికేటెడ్గా ఉంటారు. వాళ్ళ ఆస్తులు సంపాదించి కూడబట్టాల్సింది లేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మొన్న చూసాను నేను ఒక వీడియోలో, చాలా సింపుల్గా ఉన్నారు. చాలా వీడియోలో వచ్చింది ఈవిడ యోగి గారి బ్రదరు, లేకపోతే ఈయన యోగి గారి బ్రదర్ అని, లేదంటే ఈవిడ నరేంద్ర మోడీ గారి సిస్టర్ అని చెప్పి వాళ్ళు చాలా సింపుల్గా ఉంటారు. ఇక్కడ మామూలుగా ఒక సర్పంచ్ కానీ ఒక కార్పొరేటర్ పోతేనే ఒక ఇన్నోవా కారు, 4 ఇన్నోవాలు, 2 ఫార్చునర్లు. వాళ్ళ అన్నకి వాళ్ళ తమ్ముడికి వాడికి సపరేట్ ప్రోటోకాల్స్. వాళ్ళు అలా లేరు. వాళ్ళు ఎవరికి సంపాదించాలి, ఎవరికి పెట్టాలి. అందుకని అవినీతి లేకుండా వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళకి ఒకటే మోటో, డెవలప్మెంట్. ఎన్ని ఎయిర్పోర్ట్లు వచ్చినాయి మీరు చెప్పండి, ఎన్ని మెడికల్ కాలేజీలు పెడుతున్నారు, తర్వాత ఎన్ని ఐఐటీలు స్టార్ట్ చేశారు, ఎన్ని ఐఐఎంలు స్టార్ట్ చేశారు. రైల్వేస్ మన కళ్ళ ముందు మనకు డెవలప్మెంట్ కనపడుతుంది. వందే భారత్ కానీ. కెన్ యూ ఇమాజిన్ ది సేమ్ గ్రోత్ ఇన్ అనదర్ గవర్నమెంట్స్? యూ కెనాట్ ఇమాజిన్. హైవేస్ అయితే వండర్ఫుల్. ఎంతమంది చెప్తుంటారు పేషెంట్లు కానీ, ముఖ్యంగా లైక్ వాళ్ళే చెప్తారు, సార్ ఇంతకుముందు మాకు కరీంనగర్ పోవడానికి 8 గంటలు 9 గంటలు పట్టేది. ఇప్పుడు కరీంనగర్ వెళ్ళాలంటే ఏముంది, 3-3.5 గంటల్లో కరీంనగర్ పోవచ్చు. అంటే అది మనం నిజంగా ఒప్పుకొని తీరాల్సిన విషయం. మొన్న కుంభమేళ వెళ్తే అన్ని కోట్ల మంది, ఇన్కేస్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయి ఉంటే, రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ అవన్నీ కూడా అన్ని కోట్ల మంది వెళ్ళే వాళ్ళమా? అంత ఈజీగా వెళ్ళి ఇట్లా టెంపుల్స్ అనేది తిరిగి కాశీ వెళ్ళడం, అయోధ్య వెళ్ళి అన్నీ తిరిగి రావడం వితౌట్ డెవలప్మెంట్ అది పాసిబుల్ కాదు. నరేంద్ర మోడీ గారు ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ రోడ్స్. కొన్ని కోట్ల మందిని పావర్టీ నుంచి బయటకు తీసుకొచ్చారు. సో ఇది నేను చెప్తున్న డేటా కాదు, వరల్డ్ బ్యాంక్ అఫీషియల్గా రిలీజ్ చేసిన డేటా. సో వరల్డ్లోనే, ప్రపంచంలోనే చాలా ఎక్కువ మందిని పావర్టీలోంచి, అట్మోస్ట్ పావర్టీ నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత మోడీ గారి ప్రభుత్వంది. అంటే బియ్యం ఇవ్వడము ఇదొక్కటే కాదండి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు ఎవరికి ఉండవు? పేదవాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఉండవు. ఇప్పుడు ఎన్ని వందల మంది ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఉన్నారు, అసలు ఎవరు లేరు. ఇంకోటి మిడిల్ మ్యాన్ అనేవాడు లేడు. ఇప్పుడు అక్కడ మొన్న రఘునందన్ రావు గారు అన్నారు, మళ్ళీ హరీష్ రావు గారు కూడా అన్నారు. ఈ వీడియోలు మీరు చూసారో లేదో, అక్కడ మోడీ గారు సెంట్రల్లో ఫండ్స్ రిలీజ్ చేస్తే సమ్ 80 to 85% ఎంతో ఫండ్స్ సర్పంచ్ విలేజ్కి వచ్చేది డైరెక్ట్గా వచ్చేస్తాయి. దెర్ ఆర్ నో మిడిల్ మ్యాన్. అంటే ఆన్లైన్ జస్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. సో అవినీతికి ఆస్కారం ఎక్కడుంది? కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం ఎన్ని అవినీతులు చూసాం. ప్రతి నెల కొత్త అవినీతి, 2G స్కామ్ అని, తర్వాత కామన్వెల్త్ గేమ్స్లో స్కామ్ అని, కోల్ స్కామ్ అని, ఎన్ని స్కాములు అప్పుడు. స్కామ్గ్రెస్ అంటారు కదా, పేరు పెట్టారు సోషల్ మీడియాలో. ఎగ్జాక్ట్లీ. సి ఇంకోటి నాట్ జస్ట్ అబౌట్ ఇదే అండి. తర్వాత టెంపుల్స్ డెవలప్ చేసిన విధానం కానీ, ఇప్పుడు వరల్డ్లో ఇండియాకి ఒక నేమ్ తీసుకొచ్చారు మోడీ గారు. ఆయన ఏ రోజైనా రెస్ట్ తీసుకున్నారా? ఒక్క రోజైనా ఆయన రెస్ట్ తీసుకొని పనిచేసి, ఈ రోజు మోడీ గారికి సెలవు అని ఎక్కడైనా నేనైతే చూడలేదు. ఈ రోజు అమెరికాలో ఉంటే పక్క రోజు యూకే, ఆ పక్క రోజు ఇంకొక కంట్రీ. అంటే వరల్డ్లోనే ఇప్పుడు ఇండియా అంటే ఒక బ్రాండ్ వాల్యూ తీసుకొచ్చారు. ఇప్పుడు వేరే కంట్రీస్ కూడా మన ఇండియన్ డిఫెన్స్ దగ్గర నుంచి కొనడానికి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇండియాకి ఆ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు. రీసెంట్గా యుఏఈ వాళ్ళు వచ్చినట్టున్నారు మనతో ఒప్పందం కుదుర్చుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా EU యూరోప్ యూనియన్తో కూడా మనతో కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో ఇట్స్ ఇంకా ఆస్ట్రేలియా PM అయితే మోడీ గారిని ఎట్లా పోగిడాడో మీకు తెలుసు. UK PM అసలు ఎన్ని అవార్డులు వచ్చినాయి మోడీ గారికి. ప్రపంచంలో ఇప్పటిదాకా మోడీ గారికి వచ్చిన అవార్డులు ఎవరికి రాలా. ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏంటి తెలుసా?
బస్ స్టాండ్ పేరు నెహ్రూ లేదా ఇందిరాగాంధీ, రైల్వే స్టేషన్ పేరు అదే, స్కూళ్ళ పేర్లు అవే, కాలేజీల పేర్లు అవే, ఇంజనీరింగ్ కాలేజీల పేర్లు అవే, మెడికల్ కాలేజీల పేర్లు అవే, ఎయిర్పోర్ట్ల పేర్లు అవే. అరే అన్యాయం అబ్బా, అన్యాయం అది. స్కీముల పేర్లు అవే. సుభాష్ చంద్రబోస్ గారి పేరు పెట్టచ్చు, లాలా లజపత్ రాయ్ గారి పేరు పెట్టచ్చు, ఎంతమంది లేరు. పటేల్ వాళ్ళ దాంట్లో ఉన్నారు. బీజేపీ వాళ్ళు గుర్తించారు యాక్చువల్ చెప్పాలి అంటే. ట్రూ. సర్దార్ పటేల్. సో వేరే వాళ్ళ పేర్లే ఉండవు, ఎంతసేపు వాళ్ళ పేర్లే, మరీ అన్యాయం అసలు అది. సో ఇప్పుడు ఒక పెద్ద థ్రెట్ ఒకటైతే భారతదేశానికి ఉందన్న, ఈవెన్ మోదీకి అని కూడా చెప్పవచ్చు డైరెక్ట్లీ. చాలా మోదీ గారిని దింపడానికి చాలా రకాల కుట్రలు పండుతున్నారు. లెఫ్ట్ ఎకో సిస్టమ్ చెప్పొచ్చు, డీప్ స్టేట్ అని చెప్పొచ్చు, ఎనీవే ఏదన్నా అగెయిన్స్ట్ బీజేపీ, అగెయిన్స్ట్ మోడీ చాలా జరుగుతున్నాయి. అండ్ అసెసినేట్ చేయాలని చెప్పి చాలా వాళ్ళు ట్రై చేస్తారు. సో ఇట్లా సిచ్యువేషన్స్లో నెక్స్ట్ టర్మ్ బీజేపీ ఉంటుందని చెప్పి అనడానికి కూడా మనకి ఛాన్స్ ఉందంటారా? 100% అండి. ఇంకో 50 years బీజేపీ వస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా నేషన్ ఫస్ట్ ఫీలింగ్ పెరిగింది ఇప్పుడు. అమెరికాలో ఉన్నోళ్ళు చాలా ఏళ్ళు యుఎస్లో ఉన్నోళ్ళు ఇండియాకి వచ్చి మళ్ళీ సెటిల్ అవుతున్నారు. రీఇమిగ్రేషన్ స్టార్ట్ అయింది. అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. 10 ఏళ్ళు 20 ఏళ్ళు నాకు చాలా మంది పేషెంట్లు కనీసం వారానికి ఒక పేషెంట్, సార్ నేను 10 ఏళ్ళు అమెరికాలో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ నేను ఇండియాకి వస్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు సోషల్ మీడియాలో అమెరికాలో బాత్రూమ్ ఇట్లా ఉంటుంది, అమెరికాలో మా లెటిన్ ఇలా ఉంటుంది, ఐ మీన్ స్కూల్ ఇలా ఉంటుంది, బస్ ఇలా ఉంటుంది, మా ఇల్లు ఇలా ఉంటుంది అని వీడియోలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇండియాలో ఏం తక్కువైంది, కొంపల్లిలో 7 కోట్ల 6 కోట్ల విల్లాలు ఉన్నాయి. చెప్తున్నా మీకు. సో ఇండియా కూడా ఆల్మోస్ట్ కొన్ని, యా అఫ్ కోర్స్ ఇక్కడ కూడా డెవలప్డ్ కంట్రీ ఉంది, ఇక్కడ కూడా 2 sides ఆఫ్ ద కాయిన్ ఉంది. బట్ టైం పడుతుంది. ఇట్ విల్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్ ఇన్ కమింగ్ ఫ్యూ ఇయర్స్. సి బుల్లెట్ ట్రైన్ రాబోతుంది బిట్వీన్ ముంబై అండ్ అహ్మదాబాద్. సి డెఫినెట్గా ఇంకో 50 years ఐస్ క్లోజ్డ్ బీజేపీ రాబోతుందని నా స్ట్రాంగ్ కన్విక్షన్. అండ్ రీసెంట్గా ఒక సోషల్ మీడియాలో చర్చ జరిగిందన్న, ఒక పర్సన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, బీజేపీని డివైసివ్ అని చెప్పేసి మాట్లాడాడు, డివైసివ్ పాలిటిక్స్ అని చెప్పి మాట్లాడాడు. సో దీనిపైన చాలా పెద్ద రాద్ధాంతం జరిగింది. కొంతమంది ఎట్లా అంటారని చెప్పి కూడా కౌంటర్ ఇచ్చే వాళ్ళు కౌంటర్ ఇచ్చారు, సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ మీ ఉద్దేశంలో దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? యాక్చువల్గా బీజేపీ ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ పెట్టినా అందరినీ ఓన్లీ ఒక రిలీజన్ వాళ్ళకే పెడుతున్నట్టు ఎక్కడ లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు కడుతున్నారు, లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ కడుతున్నారు, లేకపోతే ఇల్లులు ఇస్తున్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. సో మ్యాసివ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద బిలో పావర్టీ లైన్ జరిగింది. సో ఎవరికి కూడా మతం ఆధారంగా ఎక్కడ చేయలేదు. సో బీజేపీ ఏంటంటే అందరినీ ఒకేలాగా చూసే పార్టీ, కమ్యూనల్ పాలిటిక్స్ చేయదు బీజేపీ, అపీజ్మెంట్ పాలిటిక్స్ చేయదు, ప్రతి ఒక్కరిని సమానంగా చూసే పార్టీ బీజేపీ పార్టీ అని నేను నమ్ముతాను. అంటే ఇట్లా అన్నప్పుడు ఇంకొక, అంటే కొంతమంది హిందూ వర్గం నుండి వచ్చే మాట ఏంటంటే ముస్లింలకి అన్ని చేస్తే ముస్లింలు ఓట్లు వేయరు కదా, వాళ్ళకి ఏమంటారు ఆవాస్ యోజన కింద ఇల్లులు ఇచ్చినా కూడా మనం చూసాం చాలా వరకు లాస్ట్ టైం ఎలక్షన్. అదే చాలా బాధ అనిపిస్తుంది, వాళ్ళు ఎందుకు ఓట్లు వేయరో అర్థం అవుతుంది, చాలా బాధ అనిపిస్తుంది. చాలా వీడియోలు ఉన్నాయి. అవును, ఎంతమంది పిల్లలు ఉన్నారంటే ఆవిడ అంటుంది నాకు 9 మందో 10 మంది ఉన్నారంటుంది. మరి ఎలా ఉంది దేశం అంటే మోడీ ఏం చేయట్లేదు అంటుంది. అది బీహార్ ఎలక్షన్లోనే ఇప్పుడు బాగా వైరల్ అయింది. ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ అడుగుతారు ఇంటర్వ్యూ, ఆవిడ ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా అంటే ఎంతో చెప్తుంది ఆవిడ, 9 మంది 10 మంది. డెవలప్మెంట్ కంట్రీ ఎలా ఉంది ఏదో ఇలా అడిగితే అసలు మోడీ ఏం చేయట్లేదు అని చెప్తుంది. ఓకే, ఇదే కొంతమంది ఏంటంటే ఇంకా దీన్ని ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నా కూడా, బెనిఫిట్స్ తీసుకుంటున్నా కూడా ఓట్లు లేకపోవడం చాలా బాధగా ఉంది. అంటే డిఫరెంట్ చెప్పాలంటే బీజేపీ అంటే ఇన్ అండ్ అవుట్గా మైనారిటీస్ చాలా సపోర్ట్ చేస్తుంది. అవును, మైనారిటీస్కి స్కాలర్షిప్ విషయం కావచ్చు, మీ చాలా విషయాల్లో కూడా వాళ్ళకైతే చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. కూడా వాళ్ళ సైడ్ ఓట్లు రావు, మనకి బీజేపీ ఓట్లు రావు, తెలిసి చేస్తుంది అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఓట్లు వేస్తున్నారని అనుకుంటున్నాను నేను, అనుకోవడం లేడీస్ అయినా వేస్తున్నారేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ ఒకటి తీసుకొచ్చారు, చాలా మంది ఉన్నారులే అలా, ఏమో ఐ మీన్ వేస్తుండొచ్చు కొంతవరకు. సైలెంట్ ఓటింగ్ ఉంటుందని అంటారు. ఉంటుంది. ఓకే, సో మరి మీరు పాలిటిక్స్కి వచ్చారు కదన్నా, సో మీరేం చేద్దాం అనుకుంటారు? ఐ మీన్ మీకంటూ ఒక ఇంటెన్షన్తో మీరు పాలిటిక్స్ వచ్చి ఉంటారు బేసికలీ. సో యాజ్ అ స్టేట్గా మీరు ఏమైనా అంటే పదవులు ఆశిస్తున్నారా, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏదో ఒక చిన్న పార్టీలు లేకుండా ఉండదు. సో ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. నేను యాక్చువల్గా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, టు బి వెరీ ఆనెస్ట్. నేను కార్యకర్తలాగా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా 10 years తర్వాత జాయిన్ అవుదాం అనుకున్నాను. సో 10 years తర్వాత అంటే సర్లే, కొంతమంది డిస్కస్ చేసిన తర్వాత సర్లే చూద్దాం అని జాయిన్ అయ్యాను. సో స్పెషల్గా
నాకంటే అట్లా ఏం లేదు. సిన్సియర్గా ఒక కార్యకర్తలాగా వర్క్ చేద్దాం అనుకుంటాను అంతే. నా వాయిస్ నేను వినిపిస్తాను. ఇప్పుడు బీజేపీ అన్నారు కాబట్టి బీజేపీ తెలంగాణలో టు బి ఫ్రాంక్ మాట్లాడాలంటే బయట స్టేట్తో పోలిస్తే వేరే స్టేట్స్తో పోలిస్తే బీజేపీ కూడా చాలా స్లో ఉందని అంటారు. ఐ మీన్ స్టాటిస్టిక్స్ కానీ వేరే విషయం చూసినా మనకు అదే అనిపిస్తుంటుంది జనరల్గా. సో ఈ పాయింట్లో మాట్లాడితే నెక్స్ట్ బీజేపీ వస్తారా అదనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఖచ్చితంగా వస్తుంది. మీరు నేను చెప్పింది మీరు గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ 3 years తర్వాత మీరే అంటారు ఎస్ మీరు ఆ రోజు చెప్పారు సార్ అని. ఎందుకంటే చాలా వేవ్ అర్థమైపోయింది. ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి, చాలా సీట్స్ వచ్చినాయి బీజేపీకి. ఏది రేవంత్ రెడ్డి గారు ఉన్నా కూడా, ఐ మీన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా అన్ని సీట్స్ వచ్చినట్టే నాట్ ఎ జోక్. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీరు చూస్తారు, డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్లీన్ స్వీప్. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ గెలుస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ మీరు మొన్న ముంబై ఎలక్షన్స్లో చూసారు, కేరళలో తిరువనంతపురంలో బీజేపీ గెలిచింది. నెక్స్ట్ డెఫినెట్లీ ఇక్కడ బీజేపీ గెలవబోతుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ విషయం చూస్తే ఇట్లా ఓట్లు పోలరైజ్ అవుతాయి. ఇప్పుడు ముస్లిమ్స్ మైనారిటీ ఓట్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా వీళ్ళు 300 నెంబర్ తీసుకొచ్చి ఇట్లా కావాలని ఎంఐఎం వాళ్ళకి ఫేవర్గా వచ్చేలాగా చేశారని చెప్పడం ఈ మధ్య మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకే ఫేవర్ అవుతున్నాయి ఎస్ అని చెప్పి సో ఇట్లా చేస్తే ఇప్పుడు బీజేపీ కాదు కదా, అంటే కమ్యూనల్ పాలిటిక్స్ అని మనని అన్నా కూడా బీజేపీని అన్నా కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళు సపోర్ట్ ఇచ్చి వాళ్ళు రేపు మేయర్ అయ్యారు అనుకోండి, వాళ్ళు సపోర్ట్ పెట్టుకుంటే నెక్స్ట్ బీజేపీ ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు కదా. సో దీనిపైన బీజేపీ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏమన్నా చెప్పగలుగుతారా? కొన్ని మీరన్నట్టు కొన్ని డివిజన్స్లో తక్కువ మైనారిటీలు ఉన్నా కూడా వాళ్ళకు ఒక డివిజన్ ఇవ్వడము, కొన్ని డివిజన్స్లో ఎక్కువ మంది జనాభా ఉన్నా కూడా హిందూస్కి ఐ మీన్ డివిజన్స్ ఎక్కువ లేకపోవడం ఇట్లేదో జరిగింది. నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు కరెక్ట్ తెలియదు. బట్ దీని మీద బీజేపీ పార్టీ వాళ్ళు కూడా దాని మీద రియాక్ట్ అయ్యారు. సో ఇప్పుడు మనం ఆడుతున్నాం కాబట్టి డెమోగ్రఫీ గురించి మనం బేసికల్లీ హైదరాబాద్ అనగానే డెమోగ్రఫీ అనేది చాలా పెద్ద థ్రెట్ అన్న. అవును, డెమోగ్రఫీ షిఫ్ట్ అనేది చాలా ఎగ్జాక్ట్లీ దట్ టు మైనారిటీ షిఫ్ట్ అనేది అది ఏ కంట్రీకి అయినా సరే థ్రెట్ లానే ఉంటుంది. అది ఎందుకంటే మైనారిటీ కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ ఎట్లా వచ్చింది, అక్కడ హిందువులు తగ్గిపోయారు, వాళ్ళు సపరేట్ కంట్రీ. ఇటు పాకిస్తాన్ కూడా అదే సిచ్యువేషన్. ఎక్కడైతే హిందువులు మైనారిటీ అవుతారో హిస్టరీ మనకు క్లియర్ కట్గా చెప్పింది. సో రీసెంట్ మాలగావ్లో కూడా ఎలక్షన్స్ అయినప్పుడు, లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా జిహెచ్ఎంసీ వాళ్ళవి, సో అక్కడ ఎంఐఎం పార్టీ గెలిచింది కంప్లీట్గా, వన్ సైడ్లో వాళ్ళు గెలిచారు. అందులో ఎవరైతే గెలిచారు అమ్మాయి ఏం మాట్లాడిందంటే కైసే హరాయా అంటూ కామెడీగా ట్రోల్ ఎక్కిరిస్తా మాట్లాడుతుంది, బాగా వైరల్ అయింది అది కూడా. దానిపైన మీ స్పందన, ఎందుకంటే హైదరాబాద్లో రేపు అదే జరగబోతుందని చాలా మంది అంటున్నారు. మైథిలి ఠాకూర్ అనే ఒక ఆవిడ కూడా ఎమ్మెల్యే అయింది. ఆవిడ ఎలా రియాక్ట్ అయింది, ఈవిడ ఎలా రియాక్ట్ అవుతుంది. ఇది బేసిక్గా ఇది వెరీ అన్ఫార్చునేట్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది అంటే వాళ్ళు ఓపెన్గా భయపెడుతున్నారు. ఒకడేమో 15 నిమిషాల్లో చంపుతానంటాడు, ఒకడేమో గల్లీలు సరిపోవంటాడు, ఇంకో ఈవిడేమో కైసా హరాయా అంటుంది. అంటే ఏంది వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది ఒక డెమోక్రసీ మళ్ళీ. అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళు మైనారిటీలో ఉన్నప్పుడేమో డెమోక్రసీ అన్నట్టు అంటారు, వాళ్ళు ఎక్కువ అయిపోయినప్పుడేమో షరియాలా తేవాలంటారు. డెమోక్రసీలో ఉన్నప్పుడు డెమోక్రసీని గౌరవిస్తూ పద్ధతిగా జాగ్రత్తగా మంచిగా మాట్లాడితే బాగుంటుంది. వేరే వాళ్ళని ఎక్కిరిస్తూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అండ్ ఇక్కడ ఇంకోటి గమనిస్తానా, ఎక్కడైతే వీళ్ళ ఓట్లన్నీ వన్ సైడ్గా వీళ్ళు కన్సల్టేట్ అయిపోతే వాళ్ళు అవతల వాళ్ళు ఎవరున్నా సరే ఏ అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఉండదు. ఇది వీళ్ళు గ్రహిస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇదే, కాంగ్రెస్ వాళ్ళు గెలిచే సీటు దగ్గర వాళ్ళు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఇవ్వరు. వాళ్ళు గెలవని సీట్ ఏదన్నా ఉంది అంటే అప్పుడు వీళ్ళకి ఇస్తారు. వాళ్ళు అది వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఆయన ఇందాక మనం డెమోగ్రఫీ విషయంలో మాట్లాడినప్పుడే ఇందాక అడుగుదాం అనుకున్నా, సో సందర్భం రాలేదన్న. రఘునందన్ రావు గారు ఒక ఇంటర్వ్యూ చూశాను, మాట్లాడుతూ వాళ్ళు ఏమన్నారంటే, ఆయన ఏమన్నారంటే బేసికలీ వీళ్ళు పందులు కన్నట్టుగా అంటున్నారు అని చెప్పేసి ఒక మాట అన్నాడు. బేసికలీ డెమోగ్రఫీ పెరుగుతున్న సందర్భంలో. సో దానిపైన మీ స్టాండ్ ఏంటి? అదే కదా, ఇప్పుడు ఇండియా డివైడ్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? పాకిస్తాన్లో హిందువుల పర్సంటేజ్ అప్పట్లో 20% ఉంటే ఇప్పుడు 2% కూడా లేదు. పాకిస్తాన్లో హిందువులు అందరూ ఏమైపోతున్నారు, మాయమైపోతున్నారా? బంగ్లాదేశ్లో హిందువులు ఎందుకు ఇయర్ పర్సంటేజ్ పడిపోతా వస్తుంది అంటే ఏంది అంటే ఇలా మాయమైపోతున్నారా? రఘునందన్ రావు గారు చెప్పింది కరెక్టే. డెమోగ్రఫీ మారుస్తుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే వాళ్ళు ఎక్కువైపోతారో దే ఆర్ డిమాండింగ్ ఫర్ ఏ సపరేట్ కంట్రీ. అంటే మనకి ఇంకో కాశ్మీర్ టైప్ అదొక సమస్య వచ్చే అవకాశం ఉంటుంది రేపు.
సో మనం ఎన్ని కాశ్మీర్లతో ఫైట్ చేస్తాము. నెక్స్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి అన్న. యా, సో బెంగాల్లో చాలామంది ఏమంటారు, ఎస్పెషల్ బీజేపీ ఇది ఒక సివిలైజేషనల్ ఏమంటారు, మాకు సివిలైజేషనల్ ఆస్పెక్ట్ ఇది, కంపల్సరీ మేము బెంగాల్ని దక్కించుకుంటాం, బీజేపీ గెలుస్తాం, ఈ సివిలైజేషన్ వార్ అని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. బీజేపీ సంతోష్ గారు అని చెప్పారు, ఆర్గనైజేషనల్ హెడ్. సో ఈసారి నిజంగా మీరు అనుకుంటున్నారు వెస్ట్ బెంగాల్లో గెలుస్తుందా బీజేపీ? సిచ్యువేషన్స్ అట్లున్నాయా? వెస్ట్ బెంగాల్లో గెలుస్తుందని నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే లాస్ట్ టైమే గెలవాలి, సంహో ఎలానో మిస్ అయిపోయారు, ఈసారి ఖచ్చితంగా గెలవాలి. బీజేపీ అలాంటి ఎంత మంచి పార్టీ అంటే ఓడిపోతే ఈవీఎంలను బ్లేమ్ చేయదబ్బా, అది ప్రాబ్లం. కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళు ఓడిపోయారు అనుకోండి, ఈవీఎం పని చేయలేదు అంటాడు, లేదా ఈవీఎంలో ఏదో మిస్టేక్ ఉంది అంటారు. వాళ్ళు గెలిస్తే మాత్రం సైలెంట్గా ఉంటారు, స్వీట్లు పంచుకుంటారు, డ్యాన్స్లు వేస్తారు. సో బీజేపీ అలా కాదు, ఎథిక్స్ ఉన్న పార్టీ. అందుకని ఓడిపోయినా కూడా సరే ఓడిపోయాంలే అని వాళ్ళు కారణాలు ఎత్తుక్కొని నెక్స్ట్ టైం బెటర్గా ట్రై చేస్తారు. ఖచ్చితంగా గెలుస్తుంది ఈసారి బెంగాల్ అండ్ తెలంగాణ ఫిక్స్. సో మీరు గంటాపదంగా చెప్తూ తెలంగాణలో గెలుస్తామని చెప్పేసి అంటారు, బీజేపీ గెలుస్తుందని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం మాట్లాడాలంటే ఒక న్యూట్రల్ ఓటర్లు ఎవరైతే ఇంతకు ముందుకు బీఆర్ఎస్కి లేకపోతే కాంగ్రెస్కి వేసిన పర్సన్ బీజేపీకి ఓటేయాలంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అంటే ఇక్కడ స్టేట్లో ఇంతకుముందు బీజేపీ రాలే, ఏమన్నా ఇంతకుముందు కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ వచ్చింది, కేసీఆర్ వచ్చింది, మళ్ళీ మాకు చేస్తాడని అంటున్నారు. మాకు ఫ్రీ కరెంట్ వద్దు, మాకు ఫ్రీ బస్ వద్దు, కానీ మాకు డెవలప్మెంట్ విషయంలో కేసీఆర్ వేసిండు అని కొంతమంది మాట్లాడే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ చూస్తే 7 పథకాలు ఇచ్చింది, ఏమీ చేయలేదు, అయినా సరే మాకు ఏదో కొద్ది గొప్ప ఎంతో ఫ్రీ బస్ ఇచ్చాడు కాబట్టి మేము చేస్తాం అన్నట్టు కొంతమంది కొంత రకాలు మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ స్ట్రాంగ్గా లోకల్ ఎలక్షన్లో లేకపోతే మన అసెంబ్లీ ఎలక్షన్లో గెలవాలి అంటే, ఒక న్యూట్రల్ ఓటర్ని మార్చాలి అంటే వాళ్ళకి ఏ స్టేట్ అంటే వాళ్ళకి మోదీ గారిని చూసి ప్రతిసారి ఓటు అయ్యారు కదా, కొన్నిసార్లు టు బి ఫ్రాంక్ మోదీ గారు ఉన్నారు కదా అనుకుంటా కదా. సో ఇక్కడ మనం ఒక న్యూట్రల్ ఓటర్ని కన్వర్ట్ చేయాలి అంటే, మార్చాలి, బీజేపీ పైన ఓటు వేయించాలంటే ఏం సందేశం ఇస్తారు వాళ్ళకి? నేను న్యూట్రల్ ఓటర్ని ఒకటే అడుగుతున్నానండి, నేను న్యూట్రల్ ఓటర్ని ఒకటే అడుగుతున్నా, బీజేపీని గెలిపిస్తే ఈ దేశాన్ని గెలిపించినట్టే. ఎందుకు అంటే అక్కడ మోడీ గారికి ప్రభుత్వం, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం, సో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్, బీజేపీ అంటేనే డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ పాలిటిక్స్ చేయడమే బీజేపీకి తెలుసు, అందరినీ సమానంగా చూసే పార్టీ. ఇక్కడ రోడ్ల విషయంలో కానీ, నిధుల విషయంలో కానివ్వండి, లేకపోతే కొత్తగా నేషనల్ హైవేస్, ఎయిర్పోర్ట్స్, వాట్ ఎవర్, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇక్కడ చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. సో డెఫినెట్గా డెవలప్మెంటే మెయిన్ ఎజెండా. సో ఒక్క ఛాన్స్ ఇవ్వండి బీజేపీకి, ఎందుకంటే మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు ఒక ఛాన్స్, 2 times బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు, జస్ట్ ఒక్క ఛాన్స్ బీజేపీకి ఇవ్వండి అని అడుగుతాను నేను. అంటే మీకు డెవలప్మెంట్ ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అన్ఎంప్లాయ్మెంట్ గురించి అవనివ్వండి, ప్రాజెక్టుల విషయంలో, లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీ పెట్టడంలో కానివ్వండి, ఒక ఛాన్స్ మీరు ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చారు కదా, ఒక్కొక్క ఛాన్స్ బీజేపీకి ఇచ్చి చూడండి. సో బీజేపీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ముందుకు వెళ్తుందని మీరు అంటారు? 100%. అదే అన్న, అంటే రామచంద్రరావు గారు ఉన్నారు కదా, ప్రెసిడెంట్ అయ్యారు. సో వారు కూడా ఒక నార్మల్ వ్యక్తిని తీసుకున్నప్పుడు రిసీవింగ్ కొంతమంది ఒకలాగా అనిపిస్తుంటుంది, కొంతమంది ఎక్కువ కేరియర్స్ ఉంటారు, లేక కొంతమంది నార్మల్ కార్యకర్త కదా అన్నట్టు వదిలేస్తారు. సో మీకు ఎట్లా అనిపించింది, ఆ మోటివేషన్ ఎట్లా అనిపించింది? అండ్ నా ఇంప్రెషన్ ఉంటుంది, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో పార్టీకి రాని మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? రామచంద్రరావు గారు చాలా స్వీట్ పర్సన్ అండి, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు జాయినింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను ముందు కూడా ఇండివిజువల్గా వెళ్ళి కలిశానండి. ఎవ్రీవన్ ఈజ్ సో ఇంప్రెస్డ్. డాక్టర్ గారు ఎస్ సూపర్, మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది రావాలి. ఎవ్రీవన్ వాజ్ వెరీ చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అంజిరెడ్డి గారు కానీ, ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, తర్వాత రామచంద్రరావు గారు అయితే ఆయన నేను 2-3 times కలిసాను. సార్ ఎక్సెప్షనల్లీ గుడ్, సూపర్, చాలా బాగా మాట్లాడారు. తర్వాత నేను ఈ జర్నీలో చాలా మందిని కలిశాను. ఎక్స్ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ గారు, ఆయన కూడా చాలా బాగా మాట్లాడారు. మా డిస్ట్రిక్ట్ అక్కడ మెయిన్గా మాకు కూకట్పల్లికి మాధవరం కాంతారావు గారు అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. లిటరల్గా 1/2 hour కూర్చోబెట్టి మాట్లాడారు. రాకేష్ రెడ్డి గారు అయితే మీరు నమ్మరు సార్, నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను సార్, ఇన్వైట్ చేస్తానంటే, ఎందుకు డాక్టర్ గారు మీరు అని అరగంట మాట్లాడారు ఆయన ఫోన్లో, అంతవా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత రఘునందన్ రావు గారు మెసేజ్కి ఇమ్మీడియట్గా రిప్లై ఇచ్చారు, డాక్టర్ గారు నేను ఆ రోజు రాలేకపోతున్నాను, బట్ నీకు కుదిరినప్పుడు ఈసారి ఎప్పుడైనా వస్తానని. ఐ మీన్ అందరూ చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఇక్కడ శేర్లింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వానపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఉమామహేశ్వర్ గారు. సో
అంటే నిజంగా చెప్తున్నాను. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే బీజేపీ ఇస్ ద కరెక్ట్ పార్టీ. మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. చాలా ఎంకరేజింగ్గా మిమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా అయితే ఆర్ఎస్ఎస్ 100 years ఆఫ్ ఆర్ఎస్ఎస్ అని చెప్పి సెలబ్రేట్ చేస్తున్నారు, అట్లా కమ్యూనిజాన్ని కూడా 100 years ఆఫ్ కమ్యూనిజం నడుస్తుంది. సో రీసెంట్గా సభల్లో జరిగే వాళ్ళవి, అందులో రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడుతూ వాళ్ళు ఏమన్నారంటే, ఖమ్మము కమ్యూనిస్టుల కంచుకోట, ఇది మోదీ అమిత్ షా గారు లేకపోతే ఎవరు కలిసి వచ్చినా కూడా దీనిలో ఒక్క సీటు కాదు కదా, సర్పంచ్లకు గెలవలేరు అన్నట్టుగా మాట్లాడినాడు. టూ ఫ్రాంక్ అది, ఎందుకంటే రీసెంట్గా నేను చూశాను అక్కడ షేర్ రేట్ పెరిగింది, బాగా పెరిగింది. కానీ ఆ మాట్లాడడం వెనక ఆంతర్యం ఏంది, దాన్ని మీరు ఎట్లా కౌంటర్ చేస్తారు? రేవంత్ రెడ్డి గారు అన్న అది కూడా నేను ఆ వీడియో చూశాను. టైం వస్తే అక్కడే హైయెస్ట్ మెజారిటీ రావచ్చు, అంతే. టైం వస్తే అక్కడే హైయెస్ట్ మెజారిటీ రావచ్చు, అది జరగబోతుంది. ఖమ్మంలో కూడా బీజేపీ రాబోతుంది. ఎందుకంటే ఖమ్మం లాంటి బాగా కన్వర్షన్స్కి కానీ లేకపోతే అన్ని రకాల ఫ్యాక్టర్స్కి అదొక మూల కేంద్రం. అండ్ కమ్యూనిస్టులు అనే వాళ్ళు చాలా కోర్గా కట్టరగా ఉన్నారు అక్కడ. ఇప్పటివరకు ఇక్కడ గెలిచింది లేదు, దాఖలాలు కూడా లేవు. ఖమ్మం వాళ్ళ కంచుకోట అనేలాగా ముందు రెండు వాళ్ళు ఉన్నారు. సో మీరంతా స్ట్రాంగ్ అయిపోవడం వెనక ఫ్యాక్టర్స్ ఏంటి? జనాల్లో చాలా చేంజ్ వచ్చిందబ్బా. ఒక 5-10 years బ్యాక్ లేదా ఒక 10-15 years బ్యాక్ కరీంనగర్లో కూడా లేదు బీజేపీ. ఐ మీన్ తెలంగాణలో చాలా ఏరియాలో లేదు కదా, మరి రాలేదా? వస్తుంది, మార్పు వస్తుంది. జనాల మెంటాలిటీ మారింది. దే వాంట్ డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. వాళ్ళకి బీజేపీ చేసే పాలిటిక్స్ నచ్చుతున్నాయి వాళ్ళకి. ఇప్పుడు నిజామాబాద్లో గెలవలేదంటారా? ఎగ్జాక్ట్లీ, నిజామాబాద్లో గెలిచింది కదా, కరీంనగర్లో వచ్చింది, రేపు వరంగల్లో కూడా రావచ్చు, బంపర్ మెజారిటీతో గెలవచ్చు. ఖమ్మంలో 2-3 లక్షల మెజారిటీతో కూడా గెలవచ్చేమో, ఎవరికి తెలుసు. లాస్ట్ 6 monthsలో ఎటైనా అవ్వచ్చు. సో లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే, డెవలప్మెంట్ మనకి కళ్ళ ముందు ఇక్కడ కనపడుతుంది. ఒక ఛాన్స్ బీజేపీకి ఇస్తే డెవలప్మెంట్ ఇంకా బాగా చేస్తారు. ఖమ్మం ప్రజలే హైయెస్ట్ మెజారిటీతో గెలిపించచ్చేమో. సో రాబోయే ఎలక్షన్లో మీ రోల్ ఇలా ఉండబోతుందన్న, జిహెచ్ఎంసీ కానీ ఎనీ ఫర్దర్ ఎలక్షన్లో మీరు ఏమైనా డైరెక్ట్ పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారా, లేకపోతే? నేను నిజంగా పార్టిసిపేట్ చేసే ఉద్దేశం ఏం లేదు. మీరు స్ట్రైట్ అవే మాటల్లో పెట్టి నన్ను అడిగారు. ఐ వాంట్ టు బీ పార్టీ కార్యకర్త, పార్టీకి వర్క్ చేద్దామని అనుకుంటా సిన్సియర్గా, అంతే. ఇప్పుడు ఇలా తెలంగాణ పాలిటిక్స్ మాట్లాడుతున్నాం కాబట్టి ఖమ్మం విషయం కూడా వచ్చింది కాబట్టి, బేసికల్ తెలంగాణలో ఒక థీమ్ ఉంటుంది ఏంటంటే, తెలంగాణ నార్త్లో బీజేపీ ఎక్కువ ఉంది. చూసాం కూడా, జనాలు అందరూ డేటా మన కళ్ళముగా కనిపిస్తుంది. సౌత్లో ఏముండదు. బేసికల్ చెప్పండి, కొన్ని ఏరియాలకు పోతే అసలు బీజేపీ పార్టీ అనేది గ్రామస్థలం లేని ఉన్నాయి, ఆ రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా పార్టీ లేదు, క్యాండిడేట్ కూడా లేరు. సో అట్లాంటి దాంట్లో బీజేపీ గెలుస్తుంది అనడంలో అదొక అతిశయోక్తిగానే అన్నారేమో నాకు అనిపిస్తుంది. లేదు, అతిశయోక్తి కాదు, మార్పు మొదలైంది. ప్రజలు బీజేపీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయేది బీజేపీ గవర్నమెంట్, మీరు రాసి పెట్టుకోండి. అంటే నాయకత్వ లోపం కూడా ఉంది అని అంటున్నాను. ఎందుకంటే లోకల్ లీడర్స్ కూడా లేకపోవడం కూడా దాని ఒక కాదండి. ఎవ్రీడే కొన్ని 100 మంది జాయిన్ అవుతున్నారు బీజేపీలో. ఎందుకు జాయిన్ అవుతున్నారు? క్యాడర్లు వేరే పార్టీలో ఖాళీ అయిపోయి బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఎందుకు జాయిన్ అవుతున్నారు మీరే చెప్పండి. వేరే పార్టీలకి రేపు నాకు తెలిసి జోక్ కాదు, వాళ్ళ క్యాండిడేట్లు దొరకరు నాకు తెలిసి. అందరు బీజేపీలోకి జాయిన్ అవుతున్నారు. అంటే వాళ్ళకి మనసా వాచా నమ్ముతున్నారు. 2028లో బీజేపీ రాబోతుందని చెప్పి చాలా మంది నమ్ముతున్నారు. అందుకనే రోజుకి ఇంతమంది పార్టీ ఆఫీస్లో కానీ, ప్రతి జిల్లా ఆఫీస్లో కానీ ఎక్కడ చూసినా కొత్త జాయినింగ్స్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా బీజేపీ ఈజ్ గోయింగ్ టు విన్. ఎస్, హోప్ ఫర్ ద బెస్ట్. అంటే పాడ్కాస్ట్ ఫినిష్ చేసే ముందు యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి పాడ్కాస్ట్ ద్వారా? నేను చెప్పేది ఏంటంటేనండి, అన్నామలై లాంటి వాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్స్, ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్, తమిళరసి గారు ఇంతకుముందు ఇక్కడ గవర్నర్గా చేశారు, ఆవిడ కూడా షీఈ్ ఎ డాక్టర్. సో ఎంతోమంది ప్రొఫెషనల్స్ బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్నారు. నేను యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు కూడా బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ పార్టీ అందరినీ సమానంగా చూసే పార్టీ. హిందూయిజం గురించి ఎంతో కొంత మాట్లాడే పార్టీ బీజేపీ పార్టీ. అంటే హిందూయిజం గురించి మాట్లాడుతుంది కదా అని చెప్పడం కాదు, నేషన్ ఫస్ట్ పాలిటిక్స్. మనకి ఈ దేశం, ఈ ధర్మం గురించి పాటుపడే పార్టీ బీజేపీ పార్టీ. మొన్న హిందూ ఆలయాల మీద, గుళ్ళ మీద దాడులు జరిగినాయి, మీరు చూశారు. అప్పుడు ఫైట్ చేసింది కూడా బీజేపీ పార్టీ. అంటే కేవలం ఒక గుళ్ళ గురించి ఫైట్ చేసిందని చెప్పట్లేదండి. నేషన్ ఫస్ట్ పాలిటిక్స్, డెవలప్మెంట్ కోసం ఆలోచించేది, మన ఇండియన్ కల్చర్ని, మన ఇండియన్ ట్రెడిషన్ని, మన ఇండియన్ హిస్టరీని, మన ఇండియా కోసం పనిచేసే పార్టీ, సింపుల్గా చెప్పాలంటే. సో అది బీజేపీ పార్టీ. సో నేను ప్రతి యువతకి
ప్రతి యువకుడికి నేను చెప్పేది ఏంటంటే మీ వర్క్ మీరు చేస్తూనే, మీరు యాక్టర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, వాటెవర్, మీరు పార్టీలో జాయిన్ అవ్వండి, పార్టీకి సేవ చేయండి. అజయ్ నా తమ్ముడు లాంటి వాడుగా తమ్ముడే అనుకోండి. హిందూయిజం గురించి, మన భారతదేశం గురించి చాలా కష్టపడుతూ చాలా మంచి వీడియోలు చేస్తున్నాడు. సో తనకి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో 10 మందికి రిఫర్ చేయండి. మీ ఫ్యామిలీతో ఈ వీడియోలు వాళ్ళకి చూపించి ఎంత మంచి వర్క్ చేస్తున్నాడో చూపించి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకేనా? వెరీ గుడ్ వర్క్ అజయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐఎమ్ దేర్. సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మాకు. 100% ఐఎమ్ దేర్, డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.